హలో! వెల్కమ్ టు నిక్కీ టాక్స్. నమస్తే. ఈరోజు మన రెసిపీ స్వీట్ పొంగల్. దేవుడికి నైవేద్యంగా పెట్టే ఈ స్వీట్ పొంగల్ మీరు ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా అదే రుచితో రావాలంటే ఒక్కసారి ఈ కొలతలతో చేసి చూడండి. మీరు ఎప్పుడు చేసినా అదే రుచితో వస్తుంది. సో ఈ స్వీట్ పొంగల్ చేసుకోవడం కోసం ముందుగా 1 గ్లాస్ బియ్యం తీసుకుంటే అర గ్లాస్ పెసరపప్పు తీసుకోండి. పెసరపప్పు కాస్త ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది. మామూలుగా అయితే 1 గ్లాస్ బియ్యానికి అర గ్లాస్ పెసరపప్పు తీసుకోవాలి. నేనిక్కడ గ్లాస్ కొలతలతో చూపిస్తున్నాను కదా, మీరు కావాలంటే కప్ కొలతలతో అయినా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న పెసరపప్పు బియ్యాన్ని శుభ్రంగా కడిగి తర్వాత నీళ్లు వేసుకొని దాదాపు ఓ అరగంట పాటు నానబెట్టండి. నేను 2 కలిపి నానబెట్టాను. అరగంట పైనే నానబెట్టాను. బాగా నానడం వల్ల పెసరపప్పు బియ్యం బాగా మెత్తగా ఉడుకుతుంది. ఇలా నానిన ఈ పెసరపప్పు బియ్యాన్ని ఒకసారి కడిగి నీళ్లు తీసేయండి. నీళ్లు తీసేసిన తర్వాత ఈ పెసరపప్పు బియ్యాన్ని కుక్కర్లోకి తీసుకుంటున్నాను. నేనిక్కడ కుక్కర్లో చేస్తున్నాను. పొంగల్ని మీరు మామూలు పాత్రలో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పెసరపప్పు బియ్యాన్ని కుక్కర్లో వేసుకున్న తర్వాత మీరు ఏ గ్లాస్తో అయితే బియ్యాన్ని కొలుచుకున్నారో అదే గ్లాస్తో 3 గ్లాసుల నీళ్లు వేసుకోండి. అలాగే 2 గ్లాసుల పాలు వేసుకోండి. కాచి చల్లార్చిన పాలైనా వేసుకోవచ్చు, లేదా పచ్చి పాలైనా వేసుకోవచ్చు. మొత్తం మీద నేను 3 గ్లాసుల నీళ్లు 2 గ్లాసుల పాలు వేశాను. మొత్తం 5 గ్లాసులు. దీంట్లోనే 1 స్పూన్ నెయ్యి కూడా వేసి ఒకసారి కలిపి కుక్కర్కి మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి 3 లేదా 4 విజిల్స్ రానివ్వండి. ఇప్పుడు పప్పు బియ్యం ఉడికేలోగా బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇలా ఒక గిన్నె తీసుకొని ఏ గ్లాస్తో అయితే మనం బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసుల బెల్లాన్ని తీసుకొని గిన్నెలో వేసుకోండి. అలాగే దీనిలో అర గ్లాస్ నీళ్లు వేసుకొని ఇలా కలుపుతూ బెల్లాన్ని కరిగించండి. జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది. పాకం రానవసరం లేదు. 2 గ్లాసుల బెల్లం తురుము కరెక్ట్గా సరిపోతుంది. మీరు కాస్త స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే కొద్దిగా బెల్లం తగ్గించుకొని వేసుకోండి. చూడండి, ఇప్పుడు బెల్లం పూర్తిగా కరిగిపోయింది. ఇలా పూర్తిగా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బెల్లం పాకాన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు 4 విజిల్స్ వచ్చిన తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను. చూడండి, పప్పు బియ్యం బాగా ఉడికిపోయింది. మీకు మరీ ఎక్కువ మెత్తగా ఉడకాలనుకుంటే ఇంకో విజిల్ ఎక్స్ట్రా రానివ్వండి. పెసరపప్పు బియ్యం బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం సిరప్ని ఈ విధంగా వడగట్టుకొని పోసుకోండి. ఈ విధంగా వడగట్టడం వల్ల బెల్లంలోని ఏమైనా నలకలున్నా పోతాయి. ఈ బెల్లం సిరప్ని వేసిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉడికించండి. బెల్లం సిరప్ వేసి కలిపేటప్పుడు మీకు కాస్త పల్చగా అనిపిస్తుంది. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఇలా ఉడికిస్తూ ఉంటే కొంచెం చిక్కబడుతుంది. కొంతమంది బాగా పల్చగా తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఒక అర గ్లాస్ లేదా 1 గ్లాస్ కాచి చల్లార్చిన పాలను ఈ స్టేజ్లో పోసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఉడికిస్తే కాస్త పల్చగా వస్తుంది. ఇలా 3-4 నిమిషాలు ఉడికించిన తర్వాత పచ్చి కొబ్బరి తురుము 1 గ్లాస్ వేసుకుంటున్నాను. బియ్యం తీసుకున్న గ్లాస్తో 1 గ్లాస్ వేసుకుంటున్నాను. ఈ పచ్చి కొబ్బరి తురుము వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయండి. ఈ కొబ్బరి తురుము దీనిలో బాగా ఉడికి ఈ పొంగల్ తినేటప్పుడు పంటి కింద తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. ఇలా పచ్చి కొబ్బరితో ఒకసారి ట్రై చేయండి. కొబ్బరి తురుము కూడా వేసి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు లో ఫ్లేమ్లోనే ఉంచి మూత పెట్టి 4 నుండి 5 నిమిషాలు అలా వదిలేయండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి. అడుగున మాడకుండా ఉంటుంది. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. చూడండి, కొంచెం గట్టిపడి పొంగల్ చక్కగా రెడీ అయిపోయింది. పొంగల్ ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో అర స్పూన్ ఇలాచి పొడిని కూడా వేసుకొని మొత్తం బాగా కలిపేసి ఈ పొంగల్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందాం. ఈ డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవడానికి ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని కరిగించండి. మీరు నెయ్యి ఇంకా ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు. పొంగల్లో నెయ్యి ఎంత ఎక్కువ ఉంటే టేస్ట్ అంత బాగుంటుంది. నెయ్యి కరిగిన తర్వాత దీనిలో 2 నుండి 3 టేబుల్ స్పూన్ల దాకా జీడిపప్పు వేసుకొని వేయించుకోండి. ఈ డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం. మీకు ఎన్ని కావాలన్నా వేసుకోవచ్చు. క్యాషు కాస్త ఫ్రై అవ్వగానే దీనిలో 2 టేబుల్ స్పూన్ల దాకా కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకోండి. మీకు ఇంకా కావాలంటే బాదం, ఎండు కొబ్బరిని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొనైనా వేసుకోవచ్చు. ఇలా క్యాషు కిస్మిస్ ఫ్రై అయ్యాక ఇలా నెయ్యితో సహా అన్నింటినీ పొంగల్లో వేసుకోండి.
ఇప్పుడు దీనిలో చివరగా పచ్చకర్పూరాన్ని కొద్దిగా వేసుకోండి. పచ్చకర్పూరాన్ని నలిపితే ఈజీగా నలిగిపోతుంది. ఇలా నలిపి వేసుకొని అంతా కలిసిపోయేలా కలుపుకోండి. ఈ పచ్చకర్పూరం వేయడం వల్ల గుడిలో ప్రసాదంలాగా కమ్మటి వాసనతో భలే ఉంటుంది ఈ పొంగలి. పచ్చకర్పూరం వద్దనుకుంటే స్కిప్ చేయండి. ఈ క్లిప్ మిస్ అయింది. చూడండి, పర్ఫెక్ట్గా వచ్చింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కొలతలతో ఎప్పుడు పొంగల్ చేసినా సరే పర్ఫెక్ట్గా వస్తుంది. సో మీరు ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్లో నాతో షేర్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.